ఇంగ్లీష్లో మాట్లాడటానికి మనకు కొన్ని హెల్పింగ్ వర్బ్స్ తెలుసుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే హెల్పింగ్ వర్బ్స్ అన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి, లేకపోతే ఎక్కడైనా పేపర్లో రాసుకోండి. డూ అనే హెల్పింగ్ వర్బ్ని ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేస్తానని చెప్పడానికి ఉపయోగిస్తాము. డూ చేస్తాను, చేస్తాము అని చెప్పే క్రమంలో ఉపయోగిస్తాము. డజ్ అంటే చేస్తాడు, చేస్తుంది అని చెప్పే క్రమంలో యూజ్ చేస్తుంటాము. డిడ్ అంటే ఒక పని జరిగిపోయింది అని చెప్పినప్పుడు ఉపయోగిస్తుంటాము. షెల్ విల్ అంటే భవిష్యత్తులో చేస్తాను, చేస్తాము అని చెప్పే క్రమంలో ఉపయోగిస్తాము. యామ్ ఈజ్ ఆర్ అంటే ప్రస్తుతం జరుగుతుంది అని చెప్పే క్రమంలో ఉపయోగిస్తాము. వాజ్ వర్ అంటే గతంలో జరుగుతూ ఉంది అని చెప్పే క్రమంలో ఉపయోగిస్తాము. షెల్ బి విల్ బి అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అని చెప్పే క్రమంలో ఉపయోగిస్తాము. కెన్ అంటే చేయగలను, కుడ్ అంటే చేయగలిగాను, మే మైట్ అంటే చేస్తే చేయొచ్చు, షెల్ విల్ అంటే భవిష్యత్తులో చేస్తాను, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి, షుడ్ అంటే చెయ్యాలి, వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పి అర్థం.